నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, స్థానిక ఈడేపల్లి శ్రీ సత్యసాయి సేవా సమితి మచిలీపట్నం వారి ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి వ్యాసరచన పోటీలు గత 3 రోజులుగా పలు పాఠశాలల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి కన్వీనర్ పోతుకూచి ఆంజనేయ కుమార్ మాట్లాడుతూ, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 100వ జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి వ్యాసరచన పోటీలను మచిలీపట్నం డివిజన్లో 3 రోజులుగా హైస్కూల్ స్థాయిలో నిర్వహించినట్లు తెలియజేస్తూ 8, 9, 10 తరగతి వారికి కర్తవ్యమే దైవము, తెలుగు ఇంగ్లీష్ మీడియం వారికి నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. వ్యాసరచన పోటీలు సమన్వయకర్త బి శైలజ మాట్లాడుతూ, విద్యార్థుల్లో చిన్నతనం నుంచి విలువలు నేర్పవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని పోతుకూచి నాగమణి, సమయమంతుల లక్ష్మీ విశాలి, కాళికాదేవి, కొట్టె నాగమణి, సమంతకమణి, మైలవరపు అనురాధ, నడకుదుటి నాగ గాయత్రి, ఎస్ నాగమణి, అంబటి విజయలక్ష్మి, సూరత్ లక్ష్మీబాయ్, జ్యోతి జీవీఎస్ మల్లికార్జున్, సుధాకర్, పి కళ్యాణి, వరప్రసాద్, సింగరాజు భారతి కార్యక్రమాలను నిర్వహించారు. మచిలీపట్నం శ్రీ సత్యసాయి సేవా సమితి వారు హైస్కూల్ స్థాయిలో బుధవారం, గురువారం, శుక్రవారం అంటే ఈరోజు 3వ రోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి స్వామివారి శతవర్ష జన్మదినోత్సవ వేడుకల్లో ఈ వ్యాసరచన పోటీలు పెట్టడంలో ఉద్దేశం, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు విద్యా విధానంలో ఉన్నటువంటి అక్కడ ఉన్న విద్యా విధానాన్ని ఇతర పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి తెలియచేయాలి అనే ఉద్దేశంతోనూ, అలాగే ప్రతి విద్యార్థి కూడా విద్యార్థి దశ నుంచి మానవతా విలువలు ఎలా పెంపొందించుకోవాలి అనే ఉద్దేశంతోనూ ఈ వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా 8, 9, 10 తరగతి విద్యార్థులకు కర్తవ్యమే దైవము, డ్యూటీ ఈజ్ గాడ్ అనేటటువంటి అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరిగింది. మరి ఈ 3 రోజులు కూడా ప్రభుత్వ, ప్రైవేటు, జిల్లా పరిషత్, కార్పొరేట్, హైస్కూల్ విద్యార్థులు కొన్ని వేల మంది ఈ రోజునాడు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా. సోమవారం నుంచి జూనియర్ కళాశాల, ఐటీఐ విద్యార్థులకి ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత 3వ ఫేజ్లో మరి కళాశాల విద్యార్థులకి నిర్వహించడం జరుగుతుంది. కళాశాల స్థాయిలో అలాగే జూనియర్ కాలేజీల్లోనూ అందరూ కూడా ఇదే విధమైనటువంటి సహకారాన్ని అందించి శ్రీ సత్యసాయి సేవా సమితి మచిలీపట్నం వారు నిర్వహిస్తున్న ఈ వ్యాసరచన పోటీలకి చేయూతనివ్వవలసిందిగా అందరినీ కోరుచు, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సేవాదళ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు అందరికీ నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. జై సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహిస్తున్న వ్యాసరచన పోటీలు మున్సిపల్ హైయర్ స్కూల్ కార్పొరేషన్లోను, జిల్లా పరిషత్ హై స్కూల్లోను, ప్రైవేట్ స్కూల్స్లోనూ నిర్వహిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు చాలా సహకరిస్తున్నారు మాకు. ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ ఇంకా ఎన్నో పెట్టాలి అని, మాకు ఆ శక్తిని ఆ స్వామి ఇవ్వాలని కోరుకుంటున్నాము. సాయిరామ్. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ క్రియాశీలక సభ్యత్వం చేస్తుండగా అనకాపల్లి శివప్రసాద్ అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చి, అక్కా నా దగ్గర డబ్బులు లేవు, పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, భావాలు నాకు నచ్చుతాయి, నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టము, సభ్యత్వం తీసుకోవడానికి డబ్బులు లేవు, సభ్యత్వం ఇప్పించగలరా అని అడిగాడు. తమ్ముడు, నీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదు, నేను సభ్యత్వం చేస్తాను అని సభ్యత్వం చేయడం జరిగిందని వీర మహిళా క్రియాశీలక వాలంటరీ పినిశెట్టి కుమారి మీడియాకు తెలిపారు. జనసేన పార్టీ వీర మహిళ పినిశెట్టి కుమారి చొరవతో సభ్యత్వం పొంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మచిలీపట్నం నియోజకవర్గం 36వ డివిజన్ డంపింగ్ యార్డ్కు చెందిన అనకాపల్లి శివప్రసాద్కు రాష్ట్ర నాయకులు, జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ,
జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ జనసేన పార్టీ నాయకులు బాధితుని కుటుంబ సభ్యులకు క్రియాశీలక సభ్యత్వ ఇన్సూరెన్స్ ను 5 లక్షల రూపాయలను అందించడం జరిగింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అనకాపల్లి శివప్రసాద్ మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో సందర్శించి పోస్టుమార్టం అలాగే అంత్యక్రియలు పూర్తయ్యే వరకు బండి రామకృష్ణ ఆ కుటుంబానికి సహకారం అందించారు. ఈ రోజు రాష్ట్ర క్రియాశీలక సభ్యత్వం 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి రావడానికి పినిశెట్టి కుమారి తన సొంత నిధులను 500 రూపాయలు తానే సభ్యత్వం నమోదు చేయడం చేత ఆ కుటుంబానికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి చేకూరిందని రామకృష్ణ పినిశెట్టి కుమారిని అభినందించారు. బాధితుని పిల్లలకు ఉన్నత విద్య కొరకు తన సహకారం అందిస్తానని రామకృష్ణ తెలిపారు. గూడూరు మండలం మల్లవోలు గ్రామానికి చెందిన ఒగ్గిశెట్టి అనుబాబు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ గురువారం మృతి చెందాడు. ఆయన అంతిమ సంస్కారాల నిమిత్తం గ్రామానికి చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ శుక్రవారం 5,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ యూత్ ప్రెసిడెంట్ పడవల మోహన్ త్రినాథ్, కోలా వాసు తదితరులు పాల్గొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో మండలాభివృద్ధికి కృషి చేయాలని ఎంపీపీ సంగా మధుసూదనరావు అన్నారు. శుక్రవారం గూడూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ సంగా మధుసూదనరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా డీసీ చైర్మన్ పోతన స్వామి మాట్లాడుతూ పార్టీలకతీతంగా మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం అన్ని నెరవేర్చిందన్నారు. తరకటూరు ఎంపీటీసీ జక్కా ధర్మారాయుడు మాట్లాడుతూ తన గ్రామంలో ఇళ్ల స్థలాలు శ్మశాన వాటిక దగ్గరలో ఇచ్చారని, అలా కాకుండా గ్రామ సమీపంలో ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వేముల సురేష్ రంగబాబు, వైస్ ఎంపీపీలు నేతల కుటుంబరావు, పిచ్చుక గంగాధరరావు, ఇన్ఛార్జీ ఎన్డీఓ కెవి రామకృష్ణ, తహసీల్దార్ డి రాజ్యలక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బందరు మండలం బుద్దాలపాలెం పీఏసీఎస్ అధ్యక్షుడు కొక్కు లక్ష్మణరావు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డీసీఎంఎస్ అధ్యక్షుడు బండి రామకృష్ణ, మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే నాని, టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, పిప్పళ్ల కాంతారావు, తలారి సోమశేఖర్, జనసేన నాయకుడు మాదివాడ రాము, న్యాయవాది లంకిశెట్టి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ వైశ్య సోదరులు దాన ధర్మాలు చేయాలని పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి బాలస్వామిజీ అన్నారు. శుక్రవారం గీతా మందిరంలో జరిగిన సమావేశంలో స్వామిజీ అభిభాషణం చేశారు. కష్టాల్లో ఉండే వారిని ఆదుకోవడంలో ఎంతో సంతృప్తి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గీతామందిరం ప్రతినిధులు మామిడి వేణులతో పాటు ఎండూరి సురేష్, అన్నం అశోక్, వేముల శిరీష, తమ్మన అనురాధ, మాజేటి లక్ష్మీకాంతం, ఉడత్తు కిషోర్, దేశు రమణమూర్తి, గోళ్ల ప్రసాద్, ఉదయగిరి సతీష్, వేముల కృష్ణ, అన్నం అశోక్, వెత్స సత్యనారాయణ, రవి తదితరులు పాల్గొన్నారు. హితము చెప్పువాడు, హితము చేయువాడు అంటే మంచి చేసేవాడు. కాబట్టి పురోహితుడు అంటే పురోహితుడండి. ఏంటి పురోహితుడు? పురం అంటే ఊరు, హితం అంటే మంచి, మంచి చెప్పేవాళ్ళు, మంచి చేసేవాళ్ళు. అంటే పురోహిత స్థానం సామాన్యమైనది కాదు, ఆచార స్థానం అంటే కూడా గొప్పది. కాబట్టి మరి భగవంతుడు వాళ్ళకి చక్కగా ఆ స్థానం ఇచ్చారు, చక్కగా వాళ్ళు సేవిస్తున్నారు. వాళ్ళ జీవనాన్ని, వాళ్ళ జీవితాన్ని అమ్మగారికి అలా అంకితం చేస్తున్నారు. మీరందరూ కూడా చక్కగా అదే పెద్దలు చెప్పిన మాటలో మార్గదర్శనంలో ప్రయాణం చేయండి, చక్కగా నడవండి. అమ్మగారి యొక్క అనుగ్రహం ఎప్పుడు మీ అందరికీ అనుగుణంగా ఉంటుంది. వేణు గారిని చూస్తుంటే నాకు అనిపిస్తుంది, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కింద పడ్డా. విజయవాడ సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో ఈ నెల 28 నుంచి జరగనున్న జాతీయ స్థాయి యోగా పోటీల ప్రారంభోత్సవానికి రావాలని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను యోగాసనం స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి ప్రేమకుమార్, జాయింట్ సెక్రటరీ అనంతనేని సురేంద్రనాథ్ బెనర్జీ, వైదుర్గారావులు కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. విజయవాడ సిద్ధార్థ కళాశాలలో ఈ నెల 28, 29, 30 అక్టోబరు 1 తేదీలలో జరగనున్న జాతీయ స్థాయి యోగా పోటీల్లో 22 రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాలు, రైల్వే శాఖ ఉద్యోగులు 1200 మంది హాజరవుతున్నారన్నారు.
గతంలో జాతీయ స్థాయి యోగా పోటీల్లో నెగ్గిన విజయవాడ క్రీడాకారులు ఆసియా క్రీడల్లో పాల్గొని బంగారు పతకాలు సాధించారన్నారు. ఈ ఏడాది ఏషియాడ్లో నెగ్గిన యోగా క్రీడాకారులను ఒలింపియాడ్లో పోటీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. యోగాతో ఆరోగ్యాన్ని సాధించే లక్ష్యంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యామంత్రి నారా లోకేష్లను ఆహ్వానిస్తున్నామన్నారు. కాగా శుక్రవారం యోగా ప్రతినిధులు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, కృష్ణ విశ్వవిద్యాలయం ఉప కులపతి కూన రాంజీలను కలిశారు. 28, 29, 30 అక్టోబరు 1 తేదీలలో జరిగే యోగా పోటీలకు ఆహ్వానించారు. దేవాలయ ఉద్యోగులకు ప్రభుత్వం పీఆర్సీ ఇవ్వాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఉద్యోగులు వినతి పత్రం ఇచ్చారు. మచిలీపట్నంలోని కొల్లు రవీంద్ర కార్యాలయంలో మోపిదేవి దేవస్థానం ఉద్యోగులు కలిసి తమ సమస్యలను వివరించారు. హిందూ ధార్మిక సంస్థల సిబ్బంది సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంత్రికి సంఘ అధ్యక్షుడు గంజాల శివనాగరాజు, ఉపాధ్యక్షుడు సత్యపుష్పకుమార్, మోపిదేవి సోమశేఖర్, బోగిరెడ్డి చినసుభాని, మోపిదేవి దుర్గా నాగేంద్ర ప్రసాద్, పెనుమాక రామారావు, పిళ్లారశెట్టి వెంకట రాఘవరావు, కందుల సురేంద్రబాబు, అడుసుమిల్లి సుబ్బారావు తదితరులు మంత్రిని కలిశారు. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం, మోపిదేవి, పెదకాకాని, కోటప్పకొండ, మంగళగిరి వంటి ప్రధాన దేవాలయాల్లో వందలాది ఉద్యోగులు కనీస వేతనాలు లేకుండా పనిచేస్తున్నారన్నారు. ఈ దేవాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే విధంగా పీఆర్సీ ఇవ్వడం ఎంతో అవసరమన్నారు. వార్షిక ఇంక్రిమెంట్లు, డిఏ, హెచ్ఎస్ఏ, ఐఆర్ వంటి మౌలిక జీతాలు ఇవ్వాలన్నారు. ఈ దేవాలయాల్లో పనిచేసే సిబ్బందికి పీఆర్సీ ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఏమాత్రం భారం కాదన్నారు. దేవాలయాల ఆదాయం అధికంగానే ఉందని, దీనివల్ల ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడం ఏమీ భారం కాదన్నారు. మచిలీపట్నం బైపాస్ రోడ్డులోని రంగనాయక స్వామివారి దేవాలయ భూములను పేర్ని నాని తన అనుయాయులకు తక్కువ రేటుకు కట్టబెట్టారని టీడీపీ నాయకుడు దిలీప్ ధ్వజమెత్తారు. శుక్రవారం బైపాస్ రోడ్డులో విక్రయించిన రంగనాయక స్వామి దేవాలయం భూముల వద్ద టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు. 2006లో ఎండోమెంట్ కమిషనర్ ఆదేశాలు తీసుకువచ్చి 5 ఎకరాల 33 సెంట్ల భూములను తక్కువ ధరకు పేర్ని నాని అనుయాయులకు ఇప్పించింది వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. రంగనాయక స్వామివారికి తగిన ఆదాయపు వనరులు ఉన్నప్పటికీ బైపాస్ రోడ్డులోని భూములను అమ్మివేశారన్నారు. గొడుగుపేట వెంకటేశ్వర స్వామి గుడికి చెందిన గొల్లపూడిలో ఉన్న భూముల ఆదాయాలను పెంచేందుకు మంత్రి కొల్లు రవీంద్ర యోచిస్తున్నారన్నారు. గొల్లపూడిలోని దేవాలయ భూములు అమ్మడం లేదని, విజయవాడ ఉత్సవాలకు మాత్రమే ఇస్తున్నారన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రెపాటి గోపీచంద్, గొడుగుపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ వడ్లమూడి లక్ష్మీ నరసింహారావు, మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే నాని, కార్పొరేటర్ అన్నం ఆనంద్, పివి ఫణికుమార్ తదితరులు మాట్లాడుతున్నావా? ఎవడో ఒక చీటర్లు మాట్లాడతారా? ఆ టైపులో తయారయ్యావు నువ్వు. పెచ్చెక్కేసింది అనుకుంటా నీకు. ఏం మాట్లాడుతున్నావు అర్థం కావట్లా. ఇక్కడ భూమి ఉంది, ఈ భూమి ఎవరి పేరును కొన్నావు? బినామీలు ఎవరు? ఆనంద్ సుబ్బన్ పేరును కొన్నావు. ఒక రివ్యూ చేసి ఎవరిని రాకుండా మీరు కొనలేదా? చెప్పండి. దేవాలయాల్ని పరిరక్షించేది కొల్లు రవీంద్ర గారు. ఎప్పుడు కూడా ₹1 కూడా దేవాలయాలు పోయాడు. ఆయన అసలు దేవుడంటే భక్తి భావాలండి నీకు ఉన్నాయా అన్నాడన్నా? ఈ మధ్య తిరుగుతున్నావు గుళ్ళంటే. ఏదంటే ఒకసారి మొట్టికాయ పడింది కదా, ఆ మొట్టికాయని సరి చేసుకుని కొద్దిగా గుళ్ళంటే తిరుగుతున్నావు. ఒక్కటే అని గారు విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టడం దెయ్యాలు వేదాలు వర్ణించినట్లున్నాయి. ఎందుకంటే దొంగ దోచుకో అంటే నేను వెళ్ళి దోచేసుకున్నాను, నేను పత్తిని అని ఆయన చెప్పినట్టుగా మరి నిన్న మీడియా సమావేశం పెట్టాడు. మచిలీపట్నం నడిబొడ్డున కోట్లాది రూపాయలు ఖరీదు చేసే రంగనాయక స్వామి దేవస్థానం భూమిని ఇవాళ మన దిలీప్ గారు, గోపీచంద్ గారు ఇందాక ఆధారాలతో సహా చూపించారు. ప్రజలు ఎవరికి కూడా తెలియదు దోచుకున్నది ఎవరు. అలాగే మచిలీపట్నం జిల్లా కోర్టు సెంటర్లో నడిబొడ్డున వైసీపీ కార్యాలయం పేరుతో 2 ఎకరాలు కోట్లాది రూపాయల స్థలం
దోచి వైసీపీ కార్యాలయం కట్టావు. ఎవడబ్బ సొమ్ము నువ్వు కట్టింది? భోగరాజు పట్టాభి సీతారామయ్య గారికి, బాలశౌరి గారు, కొల్లు రవీంద్ర గారు మేము చేస్తామంటే కౌన్సిల్లో పెట్టి నువ్వు ఈ రోజుకు నీ కార్పొరేటర్లతో తీర్మానం చేయించవు. ప్రజల సొమ్ము దోచేది ఎవడో ప్రజలందరూ కూడా తెలుసు. నువ్వు కళ్ళబొల్లి మాటలు పెట్టి చెప్పి నువ్వు నీ బినామీలతో దోచుకుని ఇదైనా కూడా ప్రజలు సహించరు. ఇప్పటికే ప్రజలు మీరు బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా మీరు సిగ్గు, శరం, మానం, లజ్జ ఉంటే భోగరాజు పట్టాభి సీతారామయ్య కౌన్సిల్లో పెట్టి మీరు సహకరించండి. మీరు పత్తితులు అని చెప్పుకుంటే దోచుకునే వాడికి ప్రజలకు సహకారం చేయాలని ఏముంటుందండి? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇవాళ కోట్లాది రూపాయల రంగనాయ స్వామి భూమిని ఈ రకంగా ఇక్కడ హెచ్డి లైన్ పేరుతో దోచేసి మీరు దాచుకున్నారంటే ప్రజలంతా కూడా గమనించాలి. కొల్లు రవీంద్ర గారు దేవతామూర్తి స్వరూపుడు. ఎందుకంటే ఆయన బందర్కోటలో తన సొంత నిధులతో రామాలయం కట్టి ఇవాళ ఎక్కడైనా డబ్బులు రావాలంటే దేవాలయాలు పూర్ణావతి కానీ ఇట్లాంటివి ఏమైనా అవుతుంటే, జీర్ణావతి కానీ అవుతుంటే ఆయన డబ్బులు ఇచ్చి అవన్నీ కూడా చేయించే వ్యక్తి కొల్లు రవీంద్ర గారు. ఆయన